దగ్గర అడిగేటప్పుడు నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టాలి. పాపాలు ఒప్పుకొని పలకండి, పాపాలు ఒప్పుకొని. మీరు మాట్లాడొద్దు. పాపాలు ఒప్పుకొని పలకన్నా వెనకలున్నా నోరే కలుపుతాం. ఆదివారం ఇల్లు గడుపుకోవడం, ఆదివారం గోగులు గడుపుకోవడం, ఆదివారం తినడం, ఆదివారం చేసుకోవడం, ఇదే పని తప్ప దేవుడు ఏం చెప్పాడు? పరిశుద్ధమైన దినాన్ని మనం ఆదివారాన్ని పరిశుద్ధ దినంగా ఆచరిస్తున్నాం. ఆ పరిశుద్ధమైన దినములో దేవుని మందిరములో దేవుని వాక్యం పెట్టడానికి రమ్ము అంటే రావు. ఏమండి? భయం లేదండి క్రైస్తవులకు. క్రీస్తు బిడ్డలలో భయం లేదు. దేవుడు అంటే భయం లేదు. దేవుని వాక్యం అంటే భయం లేదు. భక్తి అంతకన్నా లేదు. ప్రియులారా, దేవుని దగ్గరికి వచ్చి నువ్వు పాపాలు ఒప్పుకుంటే దేవుడు నీ పాపాలు క్షమించే దేవుడై ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథాన్ని ఒకసారి చూద్దాం. లేఖనం 2వ దినవృత్తాంతముల గ్రంథం, 2వ దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుదాం. పేరు పెంచబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములను క్షమించెదను. నా పేరు పెట్టబడిన జనులు ఒప్పుకొని విడిచిపెట్టి నేను ప్రార్థన చేస్తా. ఇలాగా ఎవరైతే పాపాలు ఒప్పుకుంటారో, ఒప్పుకున్న పాపాలను విడిచిపెడతారో వారి ప్రార్థన దేవుడు ఏమిటాడు? తప్పులన్నీ చేసేది, పనికి వాళ్ళన్నీ పనులు చేసేది, వచ్చేది ప్రభువా ఇక మీద నీ పాపం చేయను అనేది తిరుగా మళ్ళీ అదే పాపము చేస్తూ ఉన్నారు. దేవుని దగ్గర నువ్వు పాపం ఒప్పుకుంటే, దేవుని ఎదుట నువ్వు పాపం ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు క్షమించే దేవుడు. దేవుడు క్షమించే దేవుడు. అయితే నువ్వు పాపాన్ని ఒప్పుకోవాలి, ఆ పాపాన్ని విడిచిపెట్టాలి. కొంతమంది ఎలా ఉంటారో తెలుసా? వారు నోరు తెరిస్తే భయంకరమైన బూతు మాటలు వస్తాయి. అది హద్దు పొద్దులేని మాటలు. ఎవరన్నా సేవకుడు వచ్చి అమ్మా నీ నోటి నుంచి భయంకరమైన మాటలు వస్తున్నాయి, నువ్వు కాస్త నీ నోరు కాల్చుకో అన్నప్పుడు దేవుడి దగ్గరకు వచ్చి ప్రభువా ఇదిగో ఈ జనవరి 1వ తారీఖు నుండి నా నోటి నుండి ఏం రావు బూతు మాట. ప్రార్థన చేస్తుంది. 1వ తారీఖున తెల్లవారుజామున ప్రార్థనలో దేవుడి దగ్గర ఒప్పుకొని ప్రభువా నా నోటి నుంచి కెన్నడు కూడా బూతు మాటలు రావు, ఇక చెయ్యను, ఇక నేను క్రొత్తగా జీవిస్తా అని ప్రార్థనపై బయటికి రాగానే ఎవరైనా సరే వాళ్ళ కొడుకునో కూతురునో ఒకేటో పటక్కిన కొట్టారనుకో, మళ్ళా నోటి నుండి ఏమొస్తాయి? అయ్యేది. ఒక అర్ధగంట ముందు మందిరంలో కూర్చొని దేవుడి దగ్గర నీ పాపాన్ని ఒప్పుకున్నావు, విడిచిపెడుతున్నారని చెప్పావు, తిరుగా మళ్ళీ అదే పాపం చేస్తావు. ఆత్మీయ అతిక్రమం పాపం. పాపము వలన వచ్చు జీతం మరణం. ఎవరైతే ఆజ్ఞ అతిక్రమిస్తారో, ఎవరైతే దేవుని మాట వినరో, ఎవరైతే దేవుని మాటకు లోబడరో వారు పాపం చేసినట్టే. దేవుడు ఏం చెప్పాడు తెలుసా? విశ్రాంతి దినమును మీరు పరిశుద్ధముగా ఆచరించాలి. ఆదివారం విశ్రాంతి దినముగా మనం ప్రకటించాం. ఆదివారం ఎక్కడికి వెళ్ళకూడదు, మీరు దేవుని సన్నిధానంలో ఉండాలి. ఆదివారం రాగానే గుడ్డలన్నీ ముద్రేసుకుంటది. నువ్వు ఉతుకుతా ఉంటాయి, గంట కొట్టి పాటలు కొట్టి ఏమైనా నేను లెక్కేలే. ఈ గుడ్డలన్నీ ఊతికి ఆరేసి పక్కన పెట్టాలి. ఏమక్క గుడి ఈ ఆదివారం మాకు దొరికేది, ఈ ఆదివారం గుడ్డలు తుక్కోకుండా ఏం చేయాలి? క్రైస్తవులు అంటాం, వీఆర్ ఏ క్రిస్టియన్ అంటారు. నా పేరు పెట్టబడిన జనులు. మేము క్రైస్తవులు అండి, క్రీస్తుని నమ్మిన వారమండి, క్రీస్తుని వెంబడించే వారమండి, కనుక మేము క్రైస్తవులమండి అంటున్నాం. అందుకే దేవుని వాక్యం ఒకటి చెబుతుంది, నా పేరు పెట్టబడిన జనులు అంటే ఏమిటి? ఒక మాటలు చెప్పాలంటే క్రీస్తును నమ్మిన వారు, విశ్వసించిన వారు, క్రీస్తును వెంబడించిన వారు క్రైస్తవులు. అక్కడ అందరికీ చెప్పుకుంటాం, ఎక్కడికైనా వెళ్తే మేము క్రైస్తవులమండి అంటాం.
అందుకే దేవుని లేఖనం చెప్తుంది, నా పేరు పెట్టబడిన జనులు చూడండి తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి వారి చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములను క్షమిస్తా. ఆకాశమందున్న దేవుడు, నువ్వు దేవుని దగ్గరకు వచ్చి నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. మందిరంలోకి వచ్చినప్పుడు అందరూ సమానులే. వాడు ఉద్యోగస్తుడైనా, ఉద్యోగం లేనివాడైనా, వాడు ధనికుడైనా, వాడు పేదవాడైనా దేవుని దగ్గర అందరూ సమానులే. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, అయ్యా మీరు నా దగ్గరకు వచ్చి మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి. కొంతమందికి మోకాలు లేయడానికి సిగ్గు, కొంతమంది మోకాలు లేరు. ఒక ఆవిడ క్రిస్మస్ పండుగ వచ్చింది, అందరు కూర్చున్నారు. ఒక ఆవిడ వాక్యం గారికి నిలబడుకొని ఉంది, అందరు కూర్చున్నారు. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత పాస్టర్ గారు వెళ్ళి అందరూ మోకాలు వేసారు, అందరూ కూర్చున్నారు. నువ్వేంటమ్మా అలాగే నిలబడి ఉన్నావంటే అంటే, పాస్టర్ గారు ఈ చీర 14,000 పట్టు చీర, ఇది మోకాలు వేస్తే ఇది కూర్చుంటే నలిగిపోతుంది. ఎక్కడ దేవుడిలో మీకు భయం ఉంది, ఐక్యమంలో తగ్గింపు స్వభావం ఉంటుందో, ఏమంటే ఏ వస్తువులు కనపడవు, ఏ వస్త్రాలు కనపడవు, ఏ అధికారము కనపడదు. దేవుని సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకుంటాం. మనల్ని మనం తగ్గించుకోవాలి. కూర్చోవాలంటే, మోకాళ్ళు వెయ్యాలంటే బాధ. ఎందుకు బాధపడతావు? ఎందుకు అవమానపడతావు? దేవుని సన్నిధానం. దేవుడు కృపా కనికరము కలిగిన దేవుడు అంటున్నాడు, అయ్యా నిన్ను నువ్వు తగ్గించుకో. నువ్వు ఏ అధికారంలో ఉన్నా, ఏ ఐశ్వర్యంలో ఉన్నా, ఏ అంతస్తులో ఉన్నా, ఏ పలుకుబడిలో ఉన్నా, ఏ పరిపతిలో ఉన్నా, ఇదిగో ధనవంతుడు లాజరు అని ఇద్దరున్నారు. ధనవంతుడు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నేను ఎంతో మందికి దాన ధర్మాలు చేశాను, ఎన్నో మందిరాలు కట్టించాను, ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను, నాలాంటి వాడు ఈ భూలోకంలో లేడు అని ధనవంతుడు ప్రార్థన చేస్తున్నాడు. పేదవాడైన లాజరు, అయ్యా నీ వైపు నేను కన్నులెత్తుట కూడా అర్హుడను కాను. దీనత్వంతో కూడిన ప్రార్థన, గర్వంతో కూడిన ప్రార్థన కాదు. దీనత్వంతో, దీన స్వరముతో కన్నీరు విడిచి మోకాళ్ళు వేసి ఆయన వైపు చూసి నువ్వు ప్రార్థిస్తే, నిన్ను నువ్వు తగ్గించుకుని ప్రార్థన చేస్తే ఆయనట నీ ప్రార్థన వింటాడట. చెప్పండి కూడా దేవుని నామాన్ని. నీ ప్రార్థన వినాలంటే నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. నీ ప్రార్థన వినాలంటే ఉపవాస కూడిక, ఉపవాస ప్రార్థన, కన్నీటి అనుభవంలోకి, మోకాటి అనుభవంలోకి నువ్వు రావాలి. ప్రార్థన శక్తి, ప్రార్థన విజయాన్ని ఇస్తుంది, ప్రార్థన సంతోషాన్ని ఇస్తుంది, ప్రార్థన ఆరోగ్యాన్ని ఇస్తుంది, ప్రార్థన ఐశ్వర్యాన్ని ఇస్తుంది. నువ్వు ప్రార్థించడం మానుకున్నావు, దేవుడితో మాట్లాడటం లేదు, నువ్వు దేవుడి దగ్గర నీ పాపాలు ఒప్పుకోవటం లేదు, నువ్వు పాపాలు ఒప్పుకుంటున్నావు. దేవ సేవకుడు ఎవరన్నా వచ్చి నిన్ను గద్దించినప్పుడు, ఫలాని పని చేస్తున్నావు, ఇది తప్పు, ఇది పాపం అన్నప్పుడు ఏమంటాడు తెలుసా ఆ వ్యక్తి? అయ్యా ఊర్లో వాళ్ళందరూ కూడా ఇదే చేస్తున్నారు, నేను కొన్ని ప్రత్యేకించి ఇలాగ ఈ మార్గంలో, ఈ చెడు మార్గంలో నడవలేదు, ఇలాగ చెడు మార్గంలో నడిచేవారు మా ఊర్లో, మా గ్రామంలో చాలా మంది ఉన్నారు అని చెబుతూ కప్పుపుచ్చుకుంటూ ఉంటారు. నీ ఆరోగ్యం నీకే తెలుసు, నీ కుటుంబ పరిస్థితులు నీకే తెలుసు. నీ కుటుంబాన్ని బాగుపరుచుకోవాలి, నీ ఆరోగ్యాన్ని బాగుపరుచుకోవాలి. చెడు అలవాట్లకు, చెడు వ్యసనాలకు బానిసై మన జీవితాలు పతనమైపోతున్నాయి. ఎందుకు కొరగాకుండా పోతున్నాయి? భార్యకు సంతోషం లేదు, పిల్లలకు సంతోషం లేదు, బిక్కు బిక్కుమని బ్రతుకుతూ ఉన్నటువంటి కుటుంబాలు ఏమైనా ఉన్నాయి. ప్రార్థన ఎవరితో మాట్లాడు, అయ్యా నా భర్తను మార్చు, అయ్యా నా భార్యను మార్చు, అయ్యా నా పిల్లలను మార్చు, అయ్యా నా సంఘాన్ని మార్చు, అయ్యా నా సేవకుని మార్చు. ప్రార్థన. నా సంఘం ఎత్తబడే సంఘంగా ఉండాలి, నా కుటుంబం ఎత్తబడే కుటుంబంగా ఉండాలి, నా వ్యక్తిగత జీవితం ఎత్తబడే దేవుని సహవాసంతో కూడినటువంటి జీవితం ఉండాలి. ప్రార్థన చేయి.
నీకు ప్రార్థన చేసేది రాగా దేవుణ్ణి అడుగు. అయ్యా ప్రార్థన ఎలాగ చేయాలో నేర్పించు. నా ప్రార్థన విను. ప్రార్థన అనగా దేవునితో మాట్లాడటం. చాలా మందికి ప్రార్థన ఎలాగో చేయాలో మాకు తెలియదు పాస్టర్ గారు అంటూ ఉంటారు. నిజమే, కొంతమందికి సిగ్గు, కొంతమందికి భయం. చాలా మందిలో భయం ఉంటుంది. అయ్యో నేనేమైనా తప్పు చేస్తాను, నేను సరిగా ప్రార్థన చేయలేనేమో, సరిగా ఇలాగా అలాగా అనే ఆలోచనలో ఉంటారు. సిగ్గుపడద్దు, దిగులు పడద్దు. అయ్యా ఎలాగా ప్రార్థన చేయాలో నేర్పించు. శిష్యులు ప్రభు దగ్గరకు వచ్చారు, ప్రభు దగ్గర కూర్చున్నారు. అయ్యా మేము ఎలాగా ప్రార్థన చేయాలో మాకు నేర్పించు. శిష్యులు అడిగారండి ప్రభువును, అయ్యా ప్రార్థన ఎలాగ చేయాలో నేర్పించు. వారికి ప్రార్థన దేవుడు నేర్పించాడు. నీ జీవితంలో కూడా నువ్వు ప్రార్థన చేసిన నేర్చుకో. దేవుని దగ్గరకు వచ్చి కన్నీరు కాచు. ఒక్క రోజైనా ఏడ్చి ప్రార్థన చేశావు? ఏ రోజైనా నువ్వు ఏడ్చి నా భర్త జీవితాన్ని మార్చయ్యా అని ప్రార్థన చేశావా? అయ్యా చాలా మంది ఏమంటారు తెలుసా, పాస్టర్ గారు నా భర్త ఇలాగా చెడు అలవాట్లకు బానిసైపోయాడు. మీరు ప్రార్థన చేయండి. నువ్వేం చేస్తావు? నేను ప్రార్థన చేస్తా. మరి నువ్వేం చేస్తావు నీ భర్త కోసం? నేను టీవీ చూస్తూ కూర్చుంటా. నువ్వు మాత్రం ప్రార్థన చేయి, నేను మాత్రం టీవీ చూస్తా, సినిమాలు చూస్తా, కొద్ది కొన్ని మాటలతో కాలవ్యాపన చేస్తా. నువ్వు మాత్రమే ప్రార్థన చేయి పాస్టర్ గారు. నువ్వేం చేస్తావు? ఏ రోజైనా కన్నీరు విడిచి ప్రార్థన చేశావు? అయ్యా నా కుటుంబాన్ని చూడు, దరిద్రమైన స్థితిలో నా కుటుంబం ఉంది, నా కుటుంబాన్ని బాగు చేయకు. నా కుటుంబంలో సాతాను పొంచి వేసి ఉన్నాడు, సాతాను పాడలేదు అని ఏ రోజన్నా ప్రార్థన చేసావా? ప్రార్థన చేసేది రాదు, దేవునితో మాట్లాడేది రాదు. ఇరుగు పొరుగు వారితో మాట్లాడతావు, గంటలు గంటలు మాట్లాడతావు. ఎంతసేపు మాట్లాడతావో కూడా నీకు తెలియదు. కానీ దేవునితో పట్టుమని 10 నిమిషాలు మాట్లాడలేవు. ఇవాళ చెబుతున్నా, నీవు దేవునితో మాట్లాడితే నీ కుటుంబం బాగుపడుతుంది. ఆమేన్. దగ్గర చెప్పాలి ఆమేన్. నువ్వు దేవునితో మాట్లాడితే నీ అప్పులు పోతాయి. ఆమేన్. నీ శరీరంలో ఉన్న రోగము దేవునితో మాట్లాడితే పోతుంది. నువ్వు దేవునితో మాట్లాడటం లేదు, అందుకే అన్ని అట్లే ఉన్నాయి. కొంతమంది నా దగ్గరకు వచ్చి అంటూ ఉంటారు, అయ్యా మారాలని చాలా ఇష్టపడుతున్నాం కానీ మారలేకపోతున్నాం, మానుకోవాలనుకుంటున్నాం కానీ మానుకోలేకపోతున్నాం. నీ వల్ల కాదు మానుకోవటం, నీ వల్ల కాదు మారటం. నీ సమస్య ఎవరికి అప్పచెప్పాలి? చెప్పండి, ఎవరికి అప్పచెప్పాలి? సఫర్లు కూడా దేవుడు నామాలి. దేవుడికి నీ సమస్య అప్పచెప్తే దేవుడును సమస్తమును సమకూర్చువాడు. ఆయన తప్ప ఈ లోకంలో ఎవ్వరు నిన్ను బాగుపరిచేవారు లేదు. అందుకే ఆయన అన్నాడు, నేనే కడపటి వాడను, నేనే మొదటి వాడను, నేనే అనువాడను, నేనే ఉన్నవాడను. ఎప్పటికీ నీతోనే ఉంటాడు. నువ్వు అనుకుంటున్నావేమో, ప్రభు నాతో ఉన్నాడా, ప్రభు నా ప్రార్థన వింటున్నాడా అని ఆలోచన చేస్తున్నావేమో. నీ ప్రార్థన వినటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ వైపు ఆయన చూస్తున్నాడు, నువ్వు ఆయన వైపు చూడటం లేదంటే. ఆయన నీ వైపు చూస్తున్నాడు, నువ్వు మాత్రం ఆయన వైపు చూడలేదు. నువ్వు లోకం వైపు చూస్తున్నావు, ధనం వైపు చూస్తున్నావు, అధికారం వైపు చూస్తున్నావు, అంతస్తు వైపు చూస్తున్నావు, పరుపతి కోసం చూస్తున్నావు, పలుకుబడి కోసం చూస్తున్నావు. నీవు దేవుని వైపు మాత్రం చూడలేదు. నువ్వు దేవుని వైపు చూస్తే అంటున్నాడు, పరము నుండి పరలోకము నుండి ఎవరైతే వారిని వారు తగ్గించుకొని వారి పాపాలు విడిచిపెట్టి నాకు ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన నేను వింటా. ప్రార్థన వినే దేవుడు వెంటనే ఆశీర్వాదం ఇస్తాడు. నువ్వు అనుకుంటున్నావేమో, చాలా మంది ఏం చేస్తున్నారో తెలుసా? ఒక రోజు ప్రార్థన, 2 రోజులు ప్రార్థన, 1 నెల ప్రార్థన, 1 సంవత్సరం ప్రార్థన, 2 సంవత్సరాలు ప్రార్థన చేస్తారు. తరువాత రాను 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 ఏమైపోతారు తెలుసా? దేవుడు నా ప్రార్థన వినలేదు కనుక ప్రార్థన మానేస్తారు. కొంతమంది గుడికి వస్తారు, 1 నెల, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు గుడికి వస్తారు, కూర్చుంటారు. అయ్యా నా గోడు విను, నా ప్రార్థన విను.
2 సంవత్సరాలు అయిపోగానే దేవుడు నా ప్రార్థన వినలేదు, వదిలేస్తా. దేవుని పిలుపుదలరా, అబ్రహాము, బైబిల్లో అబ్రహామును చూస్తే అబ్రహాము వృద్ధుడు, అబ్రహాము శారా ఇద్దరు భార్యాభర్తలు. వారికి సంతానము లేదు, వారికి గర్భఫలము లేదు, వారికి పిల్లలు లేరు. అయితే వృద్ధాప్యం వచ్చింది. దాదాపు 100 సంవత్సరాలు దగ్గరికి వస్తున్నాయి. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు కాదు, దాదాపుగా 100 సంవత్సరాలు దగ్గరికి వచ్చేంత వరకు ఏం చేస్తున్నారో తెలుసా? అబ్రహాము శారా, నిన్ను నేను విడువను దేవా, నీవు నన్ను దీవించు వరకు నిన్ను నేను విడువను దేవా. విడిచిపెట్టదు లేదు ప్రభువా నిన్ను. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు కాదు, నేను బ్రతికి ఉన్నంత వరకు నీకు నేను మొర పెడుతూనే 100 సంవత్సరాలుగా దేవుడు 12 కుమారుణ్ణి అబ్రహాముకు ఇచ్చాడు. చప్పట్లు కూడా దేవుడు నామన్నా. ఎదురు చూడాలి నువ్వు. 1 రోజు, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 10 సంవత్సరాలు కాదు. ఎదురు చూసే పని అనేది కనిపెట్టుకొని ఉండాలి. అయ్యా నీ పాదాలు నేను విడిచిపెట్టను. ప్రియులారా, నీకు ఏ ఆశీర్వాదం కావాలన్నా, ఏ సంతోషం కావాలన్నా, ఏ సమాధానం కావాలన్నా నువ్వు కనిపెట్టుకొని ఉండాలి. ఎప్పుడైతే అబ్రహాము శారమ్మ కనిపెట్టుకున్నారో వారికి 12 కుమారుడిచ్చి పైపెచ్చు దేవుడు వారికి ఒక ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. నీ వంశాన్ని ఇసుక రేణువుల వలె విస్తరింపజేస్తా. చప్పట్లు దేవన్నా. ప్రపంచమంతా ఇసుక రేణువుల వలె నీ కుమారులను, నీ కుమార్తెలను విస్తరించారు. ఎలాంటి గొప్ప ఆశీర్వాదం, ఎలాంటి గొప్ప ధన్యత ఎదురు చూసినందుకు. ఈ ప్రపంచంలో అబ్రహాము సంతానమే. నువ్వు నేను ఆ శాఖ నుంచి, ఆ కోవ నుంచి వచ్చిన వారు. ఆలస్యమైన అద్భుతమైన ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావు. భయపడద్దు, దిగులు పడద్దు, చెడియద్దు. అయ్యో ఏమవుతుందో అని భయపడద్దు నువ్వు. దేవుడు అంటున్నాడు, అయ్యా నా ఇంటికి వచ్చి, నా సన్నిధానానికి వచ్చి, నీ పాపాలు ఒప్పుకొని, నిన్ను నువ్వు తగ్గించుకొని నా దగ్గర నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన వింటా, నీకు జవాబిస్తా. మరొక మాట పరిశుద్ధ గ్రంథంలో వ్రాశారు, చదువుదాం. పరిశుద్ధ గ్రంథము నుంచి ఆదికాండం 45వ అధ్యాయం 4-5 వచనాలు చదువుదాం. ఆదికాండం 45వ అధ్యాయం 4-5 వచనాలను చదువుదాం. బైబిల్ ఉన్నవారు తెరిచి చదవండి. అంతట యోసేపు నా దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరికి వచ్చి అప్పుడు అతడు ఐగుప్తునకు వెళ్ళినప్పుడు మీరు అమ్మివేసిన సహోదరుడైన యోసేపును నేనే. చూశారండి, యోసేపును అన్నదమ్ములు అమ్మివేశారు. పనికిరాని వాడిగా లెక్క కట్టారు. యోసేపును ఆ యొక్క బావిలో వేశారు, అమ్మేశారు బానిసగా. అయినా యోసేపు అన్నలను క్షమించాడు. నీలో క్షమాపణ గుణం ఉండాలి. దేవుడు ఏం చెప్తున్నాడు? ఎవరైతే నా ఎద్దకు వస్తారో, ఎవరైతే వారి పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి నా దగ్గర తగ్గ స్వభావంతో ప్రార్థన చేస్తారో వారిని నేను క్షమిస్తా అన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో చెప్పిన మాట ఏమిటి తెలుసా? నిన్ను వలే నీ పొరుగు వారిని ఏం చేయాలట? క్షమించాలి. నిన్ను వలే నీ పొరుగు వారిని క్షమించాలి. క్షమిస్తున్నావా? నీ పొరుగు వారిని క్షమిస్తున్నావా? నీ ఇంటి పక్కన ఉన్న వారితోనే నువ్వు మాట్లాడవు, నీ ఎదురింటి వారితోనే మాట్లాడవు. ఒకే గ్రామంలో, ఒకే వీధిలో, ఒకే వాడలో ఉంటూ కూడా మనకు శత్రుత్వాలు వస్తున్నాయి.
ఎరుగు పొరుగు వారితో మాట్లాడవు, నీ తోబుట్టువులతో మాట్లాడవు. ప్రభు చెప్పిన మాట, నీ పొరుగు వారిని నువ్వు క్షమించాలి. ఏ విధమైన తప్పిదము చేసినా నువ్వు ప్రభువుకు చెప్పాలి. కానీ మనం ఏం చేస్తున్నామో తెలుసా? వాడి మీద కక్ష పెంచుకుంటున్నావు, వాడి మీద ద్వేషం పెంచుకుంటున్నావు, వాడి మీద పగ పెంచుకుంటున్నావు. దేవుడు నీకేం బోధిస్తున్నాడు? దేవుని వాక్యం నీకేం సెలవిస్తుంది? నిన్ను వలె నీ పొరుగు వారిని క్షమించు, ప్రేమించు, నీ శత్రువును క్షమించు. ఆ వాక్యం పక్కన పెడుతున్నావు. ఇక్కడ యోసేపును అన్నదమ్ములు అలాగా తీసుకెళ్లి ఆయన అమ్మేసి నానా విధాలుగా హింస తెచ్చినా, బాధ తెచ్చినా, కరువు వచ్చినప్పుడు, కాటకం వచ్చినప్పుడు అన్నలు యోసేపు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేశాడు తెలుసా? యోసేపు అన్నలకు అన్ని ఇచ్చి పంపించారు. అంటున్నాడు, అయ్యా నన్ను మీరు పారేశారు, నన్ను మీరు అమ్మారు, నన్ను మీరు తృణీకరించారు, నేను ఎందుకు పనికిరాని వాడను అని మీరు అన్నారు. వాడినే నేను. అయినా మీరు చేసిన తప్పిదములను నేను క్షమిస్తా ఉన్నా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ భార్యను క్షమిస్తున్నావా? నీ భర్తను క్షమిస్తున్నావా? నీ కుమారులను క్షమిస్తున్నావా? నీ ఇరుగు పొరుగు వారిని క్షమిస్తున్నావా? దేవుడు కోరుకుంటున్నాడు, నేను క్షమించే దేవుడు. నీ ప్రార్థన వింటున్నా, నీ పాపాలను క్షమిస్తున్నా, నిన్ను అర్పణ చేర్చుకుంటున్నా, నిన్ను పరలోకంలో చేరుస్తా. అయితే నీవు కూడా ఈ భూలోకంలో నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించి క్షమిస్తే, ఆ గుణం నీలో ఉంటే నిత్య నివాసమైన ఆ సియోనులో ఉంటావు. లేకపోతే ఎందుకు కొరగాని వాడిగా అయిపోతావు. యోసేపు ఏం చేశాడు? అన్నలను క్షమించాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ భార్యను క్షమిస్తున్నావా? నీ భర్తను క్షమిస్తున్నావా? నీ కుమారులను క్షమిస్తున్నావా? పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ముందు మనం ఏం చేయాలంటే మన పాపాలు ఒప్పుకోవాలి. మన పాపాలు ఎప్పుడైతే ఒప్పుకుంటామో, ఏమిటి పిల్లారా, ఆయనట నమ్మదగిన దేవుడట. చేయి విడిచే దేవుడు కాదు, నిన్ను అనాథగా విడిచిపెట్టే దేవుడు కాదు, నిన్ను దూరపరిచే దేవుడు కాదు, నిన్ను పాతాళంలో నెట్టివేసే దేవుడు కాదు. ఆయన తన హస్తమును, గాయపడే హస్తము నీకిచ్చి చేయి పట్టి పైకి లేపే దేవుడు. అంటున్నాడు, సమస్త దుర్నీతి నుండి మిమ్మలను పవిత్రులుగా చేయను. సభలో దేవుడు నామాన్ని కలపడు. నువ్వు పవిత్రుడుగా ఈ లోకంలో ఉంటే పరలోకం చేరుతావు. నువ్వు పవిత్రుడుగా ఉండాలంటే నీ పాపం విడిచిపెట్టాలి. నువ్వు పాపం విడిచిపెడితే ఆయన నమ్మదగిన దేవుడు నిన్ను హక్కున చేర్చుకుంటాడు. తల్లి తండ్రి నిన్ను విడిచిపెట్టిన ఆయన విడువక ఎడవాయక ప్రేమిస్తూ తన అరచేతుల్లో పట్టుకొని పరలోకం చేరుస్తాడు. కనుక ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్నా బిడ్డలా, ఏ పాపం అయితే నువ్వు చేస్తున్నావో, చూపు ద్వారా పాపం, మాట ద్వారా పాపం, చేతి ద్వారా పాపం, హృదయపు తలంపుల ద్వారా పాపం, నీ పాదముల ద్వారా పాపం, నీ శరీరములో ఏ అవయవం పాపం చేస్తుందో ఈ రోజు నువ్వు ఒక్కసారి గుర్తు చేసుకుని, ఇక మీద ఆ పాపం నేను చేయను. ఒక తీర్మానానికి వస్తే, నువ్వు వస్తే దేవుడు అంటున్నాడు, నేను ఎంతైనా నమ్మదగిన దేవుడను, మిమ్మల్ని నేను అనాథలుగా విడిచిపెట్టను, మిమ్మల్ని నేను అనాథలుగా విడిచిపెట్టను. You are my son, you are my daughter. సహోదరి సహోదరుడా, ఈ రాత్రి నువ్వు నేర్చుకోవాల్సింది, దేవుని దగ్గర మోకాలేసి కన్నీరు విడిచి పాపాలు ఒప్పుకొని విడిచిపెడితే పరలోకం చేరుకుంటుంది. పరలోకం కావాలంటే పాపాన్ని విడిచిపెట్టాలి. పరలోకంలో నువ్వు ఉండాలంటే పాపాన్ని దూరపరచాలి. పరలోకంలో నువ్వు ఉండాలంటే నిన్ను నువ్వు దక్కించుకుని దేవుని సన్నిధానంలో ఉండాలి. అప్పుడే పరలోకం.